హాయ్ గైస్, ఇప్పుడైతే మనము ద్వాదశ లింగాల దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, మిగతా అన్ని లింగాలు కనిపిస్తాయి, అన్ని విగ్రహాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి గైస్. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు చూడండి. అక్కడైతే పక్కన నేమ్స్ కూడా రాసున్నారు గైస్. ఇదంతా ఆలయం సరౌండింగ్స్ గైస్. చూడండి, మనం ఇలా రౌండ్గా తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. వినాయకుడు టెంపుల్ చూడండి గైస్. ఇదంతా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా విగ్రహాలు చాలానే ఉన్నాయి గైస్. చూడండి, అన్నపూర్ణాదేవి అంట గైస్. ఇక్కడ పైన మనకి తెలియదు అని చెప్పేసి ఏ దేవుడు అయితే అని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు గైస్. చూడండి, ఆంజనేయ స్వామి గైస్. చూడండి, ఇప్పుడైతే మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాం గైస్. చూడండి, ఇక్కడ నుంచే లింగాలకి లింగ దర్శనానికి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి, ఇక్కడే ద్వాదశ లింగాలు ఉంటాయి. ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల చాలా భక్తుల రద్దీ అయితే ఎక్కువే ఉంది గైస్. చూడండి, చూడండి ఇలాగైతే ఉంటుంది. పక్కనే 2 లింగాలు అయితే ద్వాదశ లింగాలు అంటారు గైస్. ఇందులో అంటే 2 లింగాలని అర్థం గైస్. చూడండి, ఎంత చక్కగా అయితే అభిషేకం జరుగుతుందో. ఎంత చక్కటి దర్శనం అయితే దొరికింది గైస్. చాలా చూడండి, అక్కడ పక్కనే ఉన్నాయి గైస్ ద్వాదశ లింగాలు. ఇది నంది ఎదురుగా టెంపుల్కి ఎదురుగా మళ్ళీ నంది ఉంది గైస్. చూడండి, ఇక్కడ కోరికలు చెప్పుకునే వాళ్ళు ఇక్కడ చెప్పుకుంటున్నారు గైస్. చూడండి, ఇక్కడ నుండి కొంచెం ముందుగా వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది గైస్. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.